హాయ్ అందరికీ అందరికీ నమస్కారం. నేను మీ యశోద కృష్ణ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మామూలు సినిమా డిస్కషన్ కాకుండా దాని వెనకున్న ఇంట్రెస్టింగ్ ప్రపంచం గురించి అయితే మాట్లాడుకుందాం. సినిమాలంటే మనందరికీ ప్రాణం కదా. నవ్వుకుంటాం, ఏడుస్తాం, హీరోని చూసి ఎగ్జైట్ అవుతాం, విలన్ని తిట్టుకుంటాం, సినిమా హాల్లోనో లేకపోతే ఇంట్లోనో టీవీలోనో ఫోన్లోనో చూసి అబ్బా భలే ఉంది ఈ సినిమా, లేదంటే టైం వేస్ట్ అని చెప్పుకుంటాం. అంతేనా? అవును. చాలా మందికి అంతే. కానీ కొందరు మాత్రం సినిమాని ఇంకొంచెం లోతుగా చూస్తారు. వాళ్ళే ఫిల్మ్ క్రిటిక్స్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఈ సినిమా రివ్యూ అంటే ఏంటి? ఫిల్మ్ క్రిటిసిజం అంటే ఏంటి? 2 ఒకటేనా? కానీ కాదు. 2 వేర్వేరు. చాలా సింపుల్‌గా చెప్తా చూడండి. ఫిల్మ్ రివ్యూలు అంటే సినిమా రిలీజ్ కాగానే న్యూస్ పేపర్‌లో, వెబ్‌సైట్‌ల్లో, టీవీల్లో వచ్చేవి. సినిమా ఎలా ఉంది? హీరో, హీరోయిన్‌లు ఎలా చేశారు? డైరెక్షన్ బాగుందా? పాటలు ఓకేనా? అని చెప్పి చివరికి ఒక రేటింగ్ ఇచ్చి ఈ సినిమా చూడొచ్చో లేదో అని ఒక ఐడియా ఇస్తారు. ఇవి మనకి సినిమా చూడాలా వద్దా అని వెంటనే డిసైడ్ అవ్వడానికి పనికొస్తాయి. కానీ ఫిల్మ్ క్రిటిసిజం అనేది అంతకంటే డీప్ అన్నమాట. ఇది కేవలం సినిమా బాగుంది అని చెప్పేది కాదు. ఎందుకు బాగుంది? ఈ సినిమా సమాజానికి ఏం చెప్తోంది? దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి? ఈ సినిమాని తీయడానికి ఏ పద్ధతులు వాడారు? దీని చరిత్ర ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ క్రిటిసిజం అన్నమాట. ఇది ఒక సినిమాని బాగా అబ్జర్వ్ చేసి అండర్‌స్టాండ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. అసలు క్రిటిక్స్ సినిమాని ఎలా చూస్తారు? మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే అది భయం, ప్రేమ, నవ్వు, ఏడుపు ఇలాంటివి ఏమైనా కావచ్చు. ఇవన్నీ ఎలా వస్తాయి? అక్కడ వస్తుంది సినిమా మ్యాజిక్ అన్నమాట. ఈ మ్యాజిక్‌ని డీకోడ్ చేయడమే ఫిల్మ్ క్రిటిసిజం. ఒక సినిమాని చూసేటప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ చాలా అంశాలను చూస్తారు. అంటే సినిమాని కేవలం ఒక కథలా కాకుండా దాని వెనుకున్న ఒక లోతైన అంశాన్ని చూస్తారు. అంటే సమాజానికి ఏం చెప్తోంది? సినిమా చరిత్రలో దీని స్థానం ఏంటి? అని చాలా సీరియస్‌గా స్టడీ చేస్తారు. ఒక్కో సినిమాకి ఒక్కొక్క థియరీ ఉంటుంది. డైరెక్టర్ ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకమైన స్టైల్‌నైతే చూపిస్తాడు. దాన్ని వాళ్ళు గుర్తిస్తారనమాట. లేదంటే సినిమాల్లో ఆడవాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళని ఎలా చూపించారు? అని విశ్లేషిస్తారు. ఒక సినిమా ఎప్పుడు తన కాలానికి అద్దం పడుతుంది. ఆ కాలంలో ఉన్న రాజకీయాలు, సమాజం సినిమాపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? లేదంటే ఆ కల్చర్‌ని సినిమా ఎలా చూపించింది? ఇలాంటి విషయాలను కూడా క్రిటిక్స్ చూస్తారు. ఒక సినిమా ఎలా తీశారు? కెమెరా యాంగిల్స్, లైటింగ్స్, ఎడిటింగ్, సౌండ్ ఇవన్నీ సినిమాకి ప్రాణం పోస్తాయి. ఈ టెక్నిక్స్ గురించి కూడా లోతుగా స్టడీ చేస్తారు. అసలు ఈ క్రిటిసిజం అనేది ఎక్కడ నేర్చుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫిల్మ్ క్రిటిసిజం అనేది నిజంగా ఒక ఫీల్డ్ ఆఫ్ స్టడీ అన్నమాట. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఫిల్మ్ స్టడీస్ లేదా సినిమా స్టడీస్ అనే కోర్సులు అయితే ఉంటాయి. అక్కడ దీని గురించి డిగ్రీ నుంచి పీహెచ్‌డీ దాకా చదువుకోవచ్చు. అక్కడ మీరు సినిమా చరిత్ర, సినిమా థియరీలు, సినిమా జానర్లు, అసలు ఫిల్మ్ క్రిటిసిజం ఎలా రాయాలో కూడా నేర్చుకుంటారు. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు కేవలం బావుంది అని కాకుండా, ఎందుకు బావుంది? అసలు ఈ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు? అని ఒక్కసారి ఆలోచించండి. బహుశా మీలో కూడా ఒక ఫిల్మ్ క్రిటిక్ దాగుండొచ్చేమో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫిల్మ్ క్రిటిసిజం గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.